హైదరాబాద్ జిల్లా మన్నెగూడ సమీపంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎంపీ బండి సంజయ్ కుమార్ కాన్వాయ్ ని పోలీసులు అడ్డుకున్నారు. పోలీసుల తీరుపై బీజేపీ నాయకులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఎందుకు అడ్డుకున్నారంటూ పోలీసులతో బీజేపీ నాయకులు వాగ్వాదానికి దిగారు. ఉన్నతాధికారులతో పోలీసులు ఫోన్ ద్వారా సంప్రదింపులు జరిపారు. ఆ తర్వాత కాసేపటికే పోలీసులు అడ్డు తప్పుకున్నారు. దీంతో బండి సంజయ్ వికారాబాద్ బయలుదేరి వెళ్లారు. గాయపడిన బీజేపీ నేత మురళీగౌడ్ కుటుంబ సభ్యులని పరామర్శించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి బండి సంజయ్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఎవరు వాస్తవాలు మాట్లాడుతున్నారు? ప్రజా అభిమానం ఎవరికి ఉంది? ప్రజల మద్దతు ఎవరికి ఉంది? ఎవరో డ్రగ్స్ తీసుకుంటారు, ఎవరో డ్రగ్స్ కేసులో ఉన్నారు, ఎవరో కబ్జాలు చేస్తున్నారు. ఇవన్నీ ప్రజలు ఆలోచిస్తారు ఎవరైందన్నది. అది చేత కాకుండా తాగిచ్చి డ్రగ్స్ ఇచ్చి ఇవాళ ఈ పసిపిల్లలు ఇకరా బాబు, ఈ పసిపిల్లలు ఉన్నారు. మీరు ఇళ్ళ మీద దాడి చేశారు, ఇండ్లకు వచ్చి దాడి చేశారు, రాళ్లతో కొట్టారు. ఈ పసిపిల్లలకి ఏం సంబంధం? వాళ్ళ నాయన రిటైర్డ్ టీచరు, వాళ్ళ నాయనకి ఏం సంబంధం? వీళ్ళ భార్య పిల్లలకి ఏం సంబంధం? ఈ ఇంటికి ఏం సంబంధం? నాకు అర్థం కాలే. రేపు ఒక్కసారి ఎవరైతే దాడి చేసిన ఫాల్ట్ గాళ్ళు పోయి ఈ వీడియో మీ ఇంట్లో మీ భార్య పిల్లలు చూపెట్టరు. ఒకసారి మేము పోయి బాగా తాగినాం, బలిసి బాగా తాగినాం, ఎవరో తాగిచ్చిండు, మాకు డ్రగ్స్ ఇచ్చిండు, తాగిస్తే పోయి పైసలు ఇస్తే పోయి ఇవాళ మురళీగౌడ్ గారి ఇంటి మీద దాడి చేసినాం, పొట్టు పలగొట్టినాం. వాళ్ళ చిన్న పిల్లలు కూడా దాడి చేసే ప్రయత్నం చేస్తాం, వాళ్ళని కూడా చంపే ప్రయత్నం చేస్తాం. మేము చాలా ఘనకార్యం చేస్తామని చెప్పి పోయి మీ భార్య పిల్లలు చెప్పుకోరు. సార్ చెప్పు చిప్పుడుతో కొడతారు మిమ్మల్ని. ఇంట్లో తిండి పెట్టారు, చీత్తు అని బయటికి వెళ్ళిపోతారు మీకు. ఈ పిల్లలకైనా జరిగితే ఎవరి బాధ్యత? ఈ పిల్లలకేం సంబంధం? రాజకీయాలతో పిల్లలకేం సంబంధం? ఒక్కసారి దాడి చేసిన వ్యక్తులు, దాడి చేయించినటువంటి వ్యక్తులు ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోండి. ఒకసారి వీళ్ళకైనా సంబంధమా? తల ఊడే స్థలంలో చదివితే వాళ్ళ తలలు వెళ్తే వీళ్ళ పసిపిల్లల పరిస్థితి ఏంది? ఎవరు ఆదుకుంటారు? వాళ్ళ భవిష్యత్తు నాశనం అయితే ఎవరు వాళ్ళ ఆలోచించాలి ఆ విషయంలో? ఇది కరెక్టా? ఒక్కసారి ఆలోచించండి. కనీసం ఈరోజు మీరు చెప్పిన మాటలు విన్న తర్వాతనైనా మీలో కూడా మార్పు వస్తుందని కొంచెం ఆలోచిస్తున్నాను, నేను నమ్ముతున్నా. దాడి చేసిన వ్యక్తులు కొంచెం మీ లోపల మార్పు, మానవత్వం మీకుంటే, మీ లోపల మానవత్వం ఉంటే ఎవరైతే దాడి చేయమన్నాడో పోయి మనకి గల్లబట్టి అడుగురు పోయి ఫాల్తుగా మమ్మల్ని దాడి చేయమన్నావు, తాగిచ్చినావు, పోయి దాడులు చేస్తే ఇవాళ అందరు చెప్తున్నారు పసిపిల్లలకు దెబ్బలు వెళ్తే ఎవరు బాధ్యత అని చెప్పి మా కుటుంబ సభ్యులే ప్రశ్నిస్తున్నారు. దీనికి సమాధానం చెప్పు అని చెప్పి ఎవరు దాడి చేయమన్నాడో వాళ్ళు అడగండి, ఫస్ట్ గల్లబట్టి అడగండి. మీకు మానవత్వం ఉంటే. దాడి చేసిన మానవత్వం లేదు, ఉండదు ఆయన మైకంలో ఉండదు ఆయన, ఈ సోయిలో ఉండడు పాపం. కొంచెం సిగ్గుండాలి, అక్కలు ఉండాలి కొంచెమన్నా. ఇళ్ళ మీద దాడి చేసే కల్చర్ ఏంటి నాకు అర్థం కాలే. ఇంకా పసిపిల్లలు బాగా చేశారు, డోర్ వలగొడతారు. ఓడి దాన్ని వీడియో చూసినా పెట్రోల్దే నేను వేసి గాలి పడితే వెళ్తుంది బిడ్డ, ఇంకా డోర్లో ఉంటావు. ఈ పోలీసు వాళ్ళు నేను వీడియో చూసిన, వాళ్ళు రాకముందే పోలీసు వాళ్ళు ఉన్నారు, వాళ్ళు రాకముందే పోలీసు వాళ్ళు ఉన్నారు. ఈ పోలీసు అధికారులు దాడి చేస్తారో ముందే తెలుసట వాళ్ళకు. మరి దాడి చేస్తారో ముందే తెలిస్తే మీరు ఏం చేయాలో దాడి చేస్తారా? యువకైనా వచ్చాడు, నన్ను కూడా కొట్టాడు, నిన్ను కొడితే ఏం చేయాలి? 353 కేసు పెట్టాలి, 40 కేసు పెట్టాలి. పెట్టారా? మరి నిన్న మనం పెట్టినట్టు ఇక్కడ వాళ్ళు అనుకున్నారు కదా, 353 పెట్టారు. 353 ఎందుకంటే ఆడ సిఐ గారు ఎస్ఐ గారు వాళ్ళు చెప్తున్నారు మమ్మల్ని కొట్టిర్రు అని చెప్పి చెప్తున్నారు. అంటే పోలీసు వాళ్ళని కొట్టే స్థాయికి టీఆర్ఎస్ వస్తే పడే స్థాయికి పోలీసు వాళ్ళు ఉంటే చట్టాన్ని ఎవరు కాపాడాలి? ఇద్దరే కానిస్టేబుల్ చూసిన, వీడు ఇద్దరే కానిస్టేబుల్. ఆ సిఐ గారు ఎస్ఐ గారు బయట జీబులో వస్తున్నాడు. దాడి చేస్తారని తెలుసు మీకు, దాడి చేస్తారని తెలిసి దాడి చేస్తున్నటువంటి వ్యక్తులను నిరోధించలేని పరిస్థితిలో, నిర్వహించలేని పరిస్థితిలో మీరుంటే చాతగానాలు మీరు పోలీసులు. ఇక్కడనే పోలీసులు చాతగానాలు, ఇంత కూర్చోవాలి మీరు. డ్యూటీ చేసి అర్హతలు ప్రజలను కాపాడున్నాడు పోలీస్ అధికారి కానే కాదు, పోలీస్ కానే కాదు. నిజమైన పోలీస్ ఆఫీసర్స్, నిజమైన పోలీస్ సిబ్బంది అయితే ప్రజలను కాపాడేది ధైర్యంగా కొట్లాడతారు. ఒకప్పుడు నక్సలైట్లను ఎదిరించి ప్రాణత్యాగం చేసినటువంటి ఆ పోలీస్ వీరులను గుర్తుంచుకోండి. ఒక్కసారి కళ్ళలో ఊహించుకోండి.
కుటుంబ పోషణ కోసం డ్యూటీ చేసుకుంటూ ఆ బాధ్యతను గుర్తించి నక్సలైట్లు చంపే ప్రయత్నం చంపుతారని తెలిసి కూడా బుల్లెట్లకు ఎదురొడ్డి పోరాడే పోలీస్ అమర వీరులను ఇప్పుడున్న పోలీస్ సిబ్బంది ఇప్పుడున్న పోలీస్ అధికారులు ఒక్కసారి గుర్తుంచుకోవాలి. అప్పుడు ధైర్యం వస్తాయి మీకు. దాడి చేస్తారని తెలిసి తాగేస్తారని తెలిసి మురళీ గారు ఇంటికి రాకముందే పోలీసులు ఉండి మరి కాపాడలేకుండా ప్రయత్నం చేస్తూ వాళ్ళు దాడి చేస్తుంటే చూస్తూ ఏదో అక్కడక్కడ అడ్డుకున్నట్టు వీడియోలు తీసుకొని మేమే అడ్డుకున్నాం అని చెప్పి ప్రయత్నం చేయడం, ఇది ఈ జిల్లాలో పోలీసులు చేతనావస్థలో చాతగంతలో ఉన్నది స్పష్టమైంది. అలా ఈ వీడియో చూసాక ఈ జిల్లాలో పోలీసు యంత్రాంగం మీద పోలీస్ వ్యవస్థ మీద సామాన్య ప్రజలకు అసలు నమ్మకం ఉన్నది. క్రిమినల్స్కి ఏముంటుంది, ఒక్క బీఆర్ఎస్ పార్టీ నాయకుడు అడుగుడు దొంగతనాలు చేయొచ్చు, లంగదండ చేయొచ్చు, లఫంగ దందాలు చేయొచ్చు, ఏమన్నా చేయొచ్చు అని చెప్పి క్రిమినల్స్కు ఒక మంచి అవకాశం ఇది. ఇతర జిల్లాల్లో క్రిమినల్స్ కూడా వీరికి వచ్చి ఏమన్నా వేసుకోవచ్చు. ఈ జిల్లాలో ఒక బీఆర్ఎస్ నాయకుడికి వాటా ఇస్తుంది వాళ్ళు, ఒక బీఆర్ఎస్ నాయకుడికి ఆశీర్వాదం ఉంటుంది వాళ్ళు, ఏదైనా వేసుకోవచ్చు అని చెప్పి ఇలా క్రిమినల్స్ను ప్రోత్సహించే విధంగా ఇలా పోలీస్ అధికార యంత్రం ఇక్కడ వివరిస్తున్నది. ఫస్ట్ అక్కడున్న పోలీస్ అధికారులు ఫస్ట్ సస్పెండ్ చేయాలి. జిల్లా అధికారులు మీ పోలీస్ వ్యవస్థ మీద ప్రజలకు నమ్మకం కుదరాలంటే ముందస్తు సమాచారం ఉన్నప్పుడు కూడా కనీసం ఆ గుండాలను నిర్వహించలేకపోయినట్టు